ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను కందిపొడి ఆడుతున్నానండి. ఆల్రెడీ నేను కందిపప్పు వేయించి పక్కన పెట్టుకున్నాను. అలాగే శనగపప్పు వేయించుకోవాలన్నమాట. మనం ఫాస్ట్గా హైలో పెట్టి వేగదు, అందుకని సిమ్లో పెట్టి వేయిస్తున్నాను. దోరగా వేయించుకోవాలి ఇది. నేను గ్లాసు కందిపప్పుకి అర్ధపావు శనగపప్పు తీసుకున్నాను. అలాగే అర్ధపావు పెసరపప్పు కూడా తీసుకోవాలి. 3 పప్పులు కూడా తీసుకొని దోరగా వేయించుకోవాలి. ముందు నూనె లేకుండా మామూలుగా పొడిగా వేయించుకోవాలన్నమాట. దీనికి మన కారం తగ్గట్టుగా మిరపకాయ కూడా వేయించుకోవాలి. నేను పప్పులు వేయించాక మిగతావి నేను ప్రాసెస్ చూపిస్తాను. వీడియో పెట్టి కూడా చాలా రోజులు అయిపోయింది. నేను ఫుల్ వీడియో అయితే నేను పెట్టలేదు. అన్నీ షార్ట్ వీడియోలో వస్తున్నాయి. మీకు నా వీడియో ఒకసారి చూస్తుండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. నేను పప్పులన్నీ వేగాక మీకు ఎండుమిర్చి కూడా వేయించి మీకు చూపిస్తాను. పప్పు అయితే వేగిపోయింది. శనగపప్పు ఇలా వేగాలండి, దోరగా వేగాలన్నమాట. అస్సలు మాడకూడదు. మాడితే మటుకు టేస్ట్ పోతుంది కందిపొడి. నేను చేసినట్టు మీరు ఒకసారి చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఎండుమిర్చి కూడా మనకి తగ్గట్టుగా వేసుకోవాలంటే మనం కారం ఎంత తింటామో అది చూసుకొని వేసుకోవాలన్నమాట. మేము కొంచెం కారం ఎక్కువే తింటాం అనమాట. అందుకని కారం చూసి వేసుకోవాలి. మిరపకాయలు కారం లేవు అనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. పప్పు అయితే బాగా వేగాలి. వేగితేనే మనకి కందిపొడి బాగుంటుంది. దోరగా వేయించుకోవాలి ముందు పప్పు. చల్లారాక మీకు మిక్సీ పట్టి నేను చూపిస్తాను. నేను ఫుల్ వీడియోస్ అయితే ఈ మధ్య చేయట్లే, షార్ట్ వీడియోస్ అన్నీ పెడుతున్నాను. ఒకసారి నా ఛానల్ అయితే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి. పప్పు అయితే వేగిందండి. ఇలా దోరగా వేయించుకోవాలన్నమాట. ఈ వేగిన పప్పు కందిపప్పు వేయించాను కదా, అందులో కూడా కలిపేసుకోవాలి. తర్వాత మనం పెసరపప్పు తర్వాత దీన్ని తీసాక పెసరపప్పు వేసి వేయించుకోవాలి. దీంట్లో బేసిన్లోకి అయితే తీసాను. ఇది కొంచెం చల్లారాలన్నమాట. కందిపప్పు శనగపప్పు కలిపి చూపిస్తున్నాను మీకు. ఈ రెండు వేగాక పెసరపప్పు వేసి వేయించుకోవాలి. పెసరపప్పు కూడా సిమ్లో పెట్టే వేయించుకోవాలి. మరి హైలో పెట్టుకుంటే మాడిపోతుంది పప్పు. కందిపొడి అయితే టేస్ట్ ఉండదు. ఇలా దోరగా వేయించుకోవాలన్నమాట. 3 పప్పులు నేను కలిపేసాను. అయితే తీసుకున్నాను. దీని కొలత అయితే నేను చెప్పట్లేదండి, ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా, అందుకని చెప్పట్లేదు. చూసి వేసుకోండి మిరపకాయలు. ఇవి కూడా డ్రైగానే వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా. జీలకర్ర యాడ్ చేసుకున్నాం. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఇష్టం ఉంటే వెల్లుల్లిపాయ వేసుకోండి, లేకపోతే అక్కర్లేదు. ఇవి కొంచెం దోరగా వేగాలి. వేగాక మీకు నేను చూపిస్తాను. మిరపకాయలు అయితే వేగిపోయండి. ఇలా వేగితే సరిపోతుంది, మరీ మాడిపోక్కర్లేదు. ఇప్పుడు దీంట్లోనే కొంచెం జీలకర్ర వేసేసుకుందాం. ఇవి కూడా వేయించేసుకొని తీసుకొని చల్లారబెట్టాక పౌడర్ ఆడుకోవాలి. ప్లీజ్ నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి నా ఛానల్ని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇది ఇందటి పప్పులన్నీ ఆడుకున్నాను కదా, అవి ఎండుమిర్చి కూడా చల్లారాక మొత్తం మిక్సీ పట్టి పౌడర్ చేసేసుకోవాలి. కొంచెం మెత్తగా ఉండాలి పౌడరు. ఇంకా అయిపోయినట్టే. మనం మిక్సీ పట్టేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, ఉప్పు చూసి. మనం మిక్సీ పట్టేటప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అది కూడా గ్రైండ్ చేసి మొత్తం మెత్తగా ఆడేసుకోవాలి అంతాను. లాస్ట్లో ఇష్టమైన వాళ్ళు లాస్ట్ ఇంకా దింపేస్తానుగా వెల్లుల్లి వేసి ఆడేసుకోండి, లేదంటే అక్కడ ఇవే సరిపోతాయి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఈ పౌడర్ ఆడేసాక నేను మీకు చూపిస్తాను మళ్ళీను. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కందిపప్పు అది వేయించాను కదా కందిపొడికి, ఇక అయిపోయింది. గ్రైండ్ చేస్తే ఇలా మెత్తగా రావాలి పొడి. ఆడేటప్పుడు ఉప్పు ఇష్టం ఉంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకొని ఆడేసుకోవచ్చు. ఇలా ఆడేసుకొని ఒక కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది. టేస్ట్ అయితే పోదు, బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.